నందగోపాలుని ఇంటిలో ఆనందమే ఆనందం. చిన్న కృష్ణుడు మెల్లగా పెరుగుతున్నాడు. అన్ని రకాల అల్లరిలతో అందరినీ హాయిగా నవ్వులు తెప్పిస్తున్నాడు. కానీ మధురలోని కంసుడు మాత్రం ఈ వార్తలు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఈ బాలుడు నన్ను చంపుతానని దేవతలు చెబుతున్నారు. ఏం చేసి అతన్ని చంపాలి అని ఉగ్ర సంకల్పంతో అతడు మరొక రాక్షసుని పంపించాడు. అతని తృణవర్తుడు. ఒకరోజు యశోద తల్లి తన చిన్న బిడ్డను చల్లగా నుదిరిటి పెట్టింది. కానీ ఆశ్చర్యంగా కృష్ణుడు బరువు పెరిగిపోయాడు. యశోదమ్మ ఆశ్చర్యపోయింది. ఒకసారిగా కృష్ణుడు ఇంత బరువు ఎలా పెరిగాడని. అకస్మాత్తుగా పొడిగైన గాలి ఇవ్వటం, మట్టి దుమ్ము దిక్కులో కనబడిని పొగడులతో ముంచెత్తింది. ఆ గాలి రూపంలోనే అతడు వచ్చి చిన్న కృష్ణుడిని పైకి ఎత్తుకొని ఆకాశం వైపు ఎగిరిపోయాడు. అందరూ ఉక్కిరిబిక్కిరైపోయారు. కృష్ణుడు కనిపించట్లేదని యశోదమ్మ విలపించింది. అతడు ఆకాశంలో ఎగిరిపోయాడు. కానీ అక్కడే జరిగింది అసలైన చమత్కారం. చిన్న కృష్ణుడు తను బొద్దుగా ఉన్న చేతులతో రాక్షసుని మెడను బలంగా పట్టుకున్నాడు. తృణవర్తుడు ఊపిరి ఆగిపోయేలా గొగ్గులు పెట్టాడు. ఎంత బరువు ఇది, పిల్లవాడా లేదంటే సిక్త అని గొగ్గులు పెడుతుండగానే అతని శ్వాస గాలిలోని కలిసిపోయింది. తృణవర్తుడు కింద పడ్డాడు. శ్రీకృష్ణుడు మాత్రం నవ్వుతూ భూమిపై ఉన్నాడు. ఒక గాలిరూపి రాక్షసుడు పరమాత్మ ముందు తుడిచిపెట్టుకుపోయింది.